కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం చేసిన కృషివలుడని కాకా వెంకటస్వామి అని కొనియాడారు. సుల్తానాబాద్ పట్టణంలో కాకా 10వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు పాల్గొన్నారు. వెంకటస్వామి గారి 10వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మరి వారికి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాకా వర్ధంతి జరుపుకోవడం నిజంగా కూడా మనందరికీ ఒక రకంగా బాధాకరమైన మరి వారు చనిపోయి వారికి 10వ సంవత్సరం మరి 10వ వర్ధంతిని పురస్కరించుకొని మరి వారు ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మరి 3 సార్లు ఎంపీగా, కేంద్ర జౌళి శాఖ మంత్రిగా మరి అనేక పదవులు చేపట్టి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా శాసనసభ్యులుగా మరి మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక గొప్ప దళిత నాయకులు. వారు తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం, తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద, అంతకన్నా ముందున్నటువంటి ఆ తరం నాయకుల దగ్గర కూడా అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం కోసం, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నిరంతరం శ్రమించినటువంటి గొప్ప నేత కాకా వెంకటస్వామి గారు. తప్పకుండా మరి వారు ఈరోజు మన మధ్య లేకుండా వారి ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కృషి చేయాలని చెప్పి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మన ఎంపీ వంశీ గారు కానీ, వివేక్ గారు కానీ, వినోద్ గారు కానీ మరి వారి కుటుంబానికి కూడా ఆ దేవుడు మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆలోచన విధానాన్ని, అదేవిధంగా ముందు కూడా మంచి రాజకీయ